అందరికీ నమస్తే. మీకు కాపులపాడులో 260 ఎకరాల్లో డైరెక్ట్గా వడా వాళ్ళు వేసిన శాటిలైట్ టౌన్షిప్ డైరెక్ట్ వడా లేఅవుట్ మీకు మొత్తం వీడియో చూపిస్తానండి. ఇది చూసారు కదా, ఈ రైట్ సైడ్ వెళ్తే అలా తిమ్మాపురం ఒక 3 kmలో బీచ్, ఇలాగ వెళ్తే శాటిలైట్ టౌన్షిప్ మన కాపులపాడ రెవెన్యూ కింద వస్తుంది. అంటే మనకు ఫ్యూచర్లో మధురవాడ ఐటీ సర్జ్ దగ్గరలో రెసిడెన్షియల్ ప్లాట్స్ డెవలప్ అయ్యే లేఅవుట్ అండి. ఇది మీకు ఎలా చూపిస్తాను. మీకు వెళ్ళండి సార్. చుట్టూ కొండల మధ్య చాలా అద్భుతంగా ఉంటుంది లేఅవుట్. ఫ్యూచర్లో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇవ్వండి, మీకు చుట్టూ కొండల మధ్యలోనే మనకి దీని దగ్గరలోనే గ్రే హౌండ్స్ ఒకటి ఉంటుందండి, ఫుల్లీ సెక్యూరిటీ పర్పస్. సో ఈ లెఫ్ట్కి కూడా మనకి ఒక వే ఉందండి. ఇది అప్పుడు ఈ ఇల్లు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ కట్టడానికి కోసం లోకేష్ గారు ఇచ్చారు. సో ఇప్పుడు మధురవాడ తర్వాత నెక్స్ట్ జనాలు ముందుకు వచ్చేదండి. ఇదంతా ఫ్యూచర్లో అంతా జూబ్లీ హిల్స్ టైప్లో తయారవుతుందండి. ఇదంతా మన ఈ లేఅవుట్లోనండి, మొత్తం డైరెక్ట్ ఉడవలు వేసిన లేఅవుట్ ఇది. మనకు అటుపక్క మనకి అక్కడ స్టేడియంకి ఆపోజిట్ ఎంఈవి సిటీ ఉంటుంది కదండి, లా కాలేజ్ రోడ్డు. అక్కడి నుంచి అది కూడా అలాగా పెద్ద హైరేజ్డ్ అపార్ట్మెంట్స్తో అలాగే ఫుల్లీ డెవలప్డ్ అయ్యింది. మళ్ళీ శ్రీరామ్ పనోరమ్ ప్రాపర్టీస్ విల్లాస్, అలాగే మనకి అక్కడ హైరేజ్డ్ అపార్ట్మెంట్స్ శ్రీరాములు వేశారు. అలాగే నార్త్ స్టార్ హోమ్స్ అవన్నీ కడుతున్నారు. ఆ రోడ్డుకి ప్యారలల్గా ఆపోజిట్ రోడ్ అండి ఇది. ఇవ్వండి మనకి పోలీస్ వాళ్ళది గ్రే హౌండ్స్. సో పెద్ద పెద్ద మీటింగ్లు, ఇంటర్ స్టేట్ మీటింగ్లు అవుతున్నప్పుడు డీజీబీలు అందరూ వచ్చి ఇక్కడే కొడుస్తుంటారు. లేఅవుట్ రోడ్డు పని కూడా జరుగుతుంది. సో లెఫ్ట్కి రైట్కి అన్ని అలాగ మనకి మొత్తం అంతా లేఅవుట్ అండి. సో చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మధురవాడకి దగ్గరలో తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకున్నారండి. ఇందులో కొన్ని ఇల్లులు ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్కి మధురవాడ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా డెవలప్ అయ్యేది కాపులపాడు అండి. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్ బాగుంటుంది. మంచి హిల్ వ్యూ ఎవరైతే కోరుకుంటారో, సిటీకి దగ్గరలో ఉందాం అనుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది కూడా డైరెక్ట్గా ఇప్పుడు మొత్తం అంతా డ్రైనేజ్ సిస్టమ్ కోసం కాలువలు కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి. సో దానికి పైప్లో వేస్తున్నారు. సో ఈ లేఅవుట్లో మనకి చాలా బిట్లు సేల్కి వచ్చాయండి. అలాగే మీకు ఎవరికైనా ఈ లేఅవుట్లో బిట్లున్నా సైట్లు ఉంటే మేము అమ్మ పెడతామండి. సో ఇది ఇలాగే ఈ రోడ్డు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి బోయిపాలెం ఉంటుంది కదా, నేషనల్ హైవే. బోయిపాలెం నుంచి అలాగే ఒక 3 km వస్తే విల్లాసం అని చెప్పి విల్లాస్ కడుతున్నారు. దాని దగ్గరికి వెళ్ళిపోతే అది చాలా పెద్ద రోడ్డు. అక్కడి నుంచి అలాగే మనకి కేనగరపాలెం బీచ్ రోడ్డుకి వెళ్ళిపోతుంది, ఇంకా 4 కిలోమీటర్లు. అంటే ఇక్కడికి బీచ్ చాలా దగ్గర అండి. తిమ్మాపురం బీచ్ చాలా దగ్గర. ఈ లేఅవుట్ నుంచి ఒక 4 km తిమ్మాపురం బీచ్. నగరపాలెం బీచ్ అంటే కొంచెం అలా వెళ్ళాలి. అలాగే ఈ లేఅవుట్ ఆపోజిట్లోనే చిలుకూరు లేఅవుట్ ఉంటుంది. ఈ లేఅవుట్ దాటే వెళ్ళాక సో రైట్ సైడ్ కూడా మనకు చాలా ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఎవరికి సార్ ఇల్లు ఇచ్చారు అంటారు? ఈ రైట్ సైడ్ కొంతమంది అప్పట్లో కళాకారులకు కూడా కొన్ని ఇల్లులు ఇచ్చారు. సో కొండ మీద కనబడుతుంటాయి. చాలామంది కాంపౌండ్ వాల్సే కట్టుకొని ఇచ్చారండి. ఏ కొండ? లెఫ్ట్ సైడ్ సార్. లెఫ్ట్ సైడ్ కొండ మనకు అదాని డేటా సెంటర్కి ఇచ్చారండి. అంటే ఇంకో కొండ కూడా ఇచ్చినట్లు ఉన్నారు సార్ అక్కడ మన రెవెన్యూ లేఅవుట్లో. సో ఫ్యూచర్లో డేటా సెంటర్ ఇది అయ్యింది అనుకోండి, మొత్తం చాలా కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ వస్తుంటాయి. ఇది చాలా పెద్ద లేఅవుట్ అండి.
గొడవలు వేసిన లేఅవుట్లోనే చాలా పెద్ద లేఅవుట్. అంతకుముందు మనకి MVP ఉంది కదండి, అది కూడా ఒక ఇంచుమించు ఒక 240 ఎకరాలు సెక్టార్, మొత్తం 12 సెక్టార్లు తీసాడు. జస్ట్ ఇలాగా అంతే మనకి ఇది అయిపోతుంది. అది ఏమన్నారంటే ఇది కలెక్టర్ ఇచ్చిన ఇల్లులండి. కంపల్సరీ వెళ్ళిపోవాలంటున్నారు అంటున్నారు. ఇదంతా చుట్టూ ఇల్లు పనులు అన్నీ ఉన్నాయండి. ఆనందపురం గట్టిగా ట్రై చేస్తాను కానీ ఆనందపురం కూడా ఇచ్చేటట్లు స్పీడ్గా వచ్చేది. వెళ్ళిపోవాల్సింది వేరే చోటుకి. సో ఇలాగ మనకి పెద్ద లేఅవుట్. ఎలక్ట్రిసిటీ అంతా ఫుల్గా ఉన్నదండి లేఅవుట్లో. ఇదిగోండి మనకి దగ్గరలో అపార్ట్మెంట్ కూడా ఉన్నదండి. సో అపార్ట్మెంట్ కట్టుకున్నారు. సో ఇక్కడ రైట్ సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి. పార్క్ ప్లేస్ అండి. ఇదంతా ఎడ్యుకేషన్ కేటాయించారు. ఇది ఎడ్యుకేషన్ కేటాయించారు. ఎడ్యుకేషన్ హబ్ లాగా. లెఫ్ట్ సైడ్ అంతా పార్క్, అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇలా వెళ్ళిపోతే కాపులపాడ, ఇలా వెళ్తే రైట్కి వెళ్తే కాపులపాడ అండి. చిలుకూరు లేఅవుట్, లెఫ్ట్కి వెళ్తే కాపులపాడ. చిలుకూరు లేఅవుట్కి వెళ్తాం. అంత అయిపోయిందా లేఅవుట్? ఇంకా బోర్లంత ఉంది, మొత్తం తిరగలేం కదా. సరే ఎక్కడో తిప్పండి అది. సో ఈ లేఅవుట్ అంతా చాలా పెద్దండి, ఎక్కువ రోడ్లు ఉన్నాయి. మీకు మెయిన్ రోడ్కి లెఫ్ట్కి రైట్కి చూపించామండి. సో ఎక్కడ ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఫ్యూచర్. సో మధురవాడ తర్వాత ఇమీడియట్గా ఈ కాపులపాడ, ఈ భీమిలి రూట్లో ఉన్న లేఅవుట్లకి ఎక్కువ డిమాండ్, క్రేజ్ ఉంటుందండి. సిటీలో ఉన్న లేఅవుట్ రేట్లు మధురవాడ వచ్చాయి. మధురవాడకి అతి చేరువలో, అతి దగ్గరలో ఈ శాటిలైట్ టౌన్షిప్ లేఅవుట్ ఉందండి. ప్రస్తుతానికి కొంచెం చెట్లు ఎక్కువ ఉన్నా వెళ్ళిపోతారు. సో ఇదంతా చివరి వరకు ఉంటుందండి లేఅవుట్. 260 ఎకరాలు ఉంటుంది సార్. ఒక్క రోడ్ అయితే చాలు. ఒక రోడ్ అయితే చాలు. ఈ రోడ్డు పెడితే మాత్రం ఇంకా అర్థం అండి. ఇది మధురవాడలో ఇండివిజువల్ కట్టుకోవడానికి కొన్ని ఉన్నాయి. అది అయిపోతే మాత్రం ఇటువైపు అందరూ వస్తారు. హైవేకి రైట్ సైడ్ ఓజోన్ వ్యాలీ అని ఒక లేఅవుట్ ఉందండి, అది కూడా ఎక్సలెంట్. ఇందులో అందరూ గెస్ట్ హౌస్ కట్టుకుంటుంది. సో ఎక్కువ మంది ఈ లేఅవుట్లో గెస్ట్ హౌస్ పర్పస్ కట్టుకుంటున్నారండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందరూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం, గెస్ట్ హౌస్లు కట్టుకోవడం. ఇవ్వండి ఒక డాక్టర్ గారు ఎవరో కట్టుకున్నారు ఇది. సో అలాగే వీకెండ్స్ వస్తుంటారు. సో దగ్గరలో బ్రిక్ ఇండస్ట్రీ ఉన్నదండి. జస్ట్ లేఅవుట్ అంతా మరొకసారి బ్యాక్ వెళ్ళిపోతున్నా. వావరియో చూపిస్తున్నా. లెఫ్ట్ సైడ్ మనకి ఇల్లు చుట్టూ హిల్సే, ఆదాని డేటా సెంటర్. లెఫ్ట్ సైడ్ ఒక కొండలో మనకి కళాకారులకి ఇచ్చిన
విశాఖపట్నంకి వెళ్ళేవాళ్ళు, ఈ ఐటీ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, అలాగే హైవే బోయపాలు వెళ్ళేవాళ్ళు అందరూ ఈ రోడ్ను ఉపయోగించుకుంటారు.